guys, welcome back to my channel. So this is another day in my life. సో ఇక్కడైతే మార్నింగ్ లేచి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ కాఫీ తాగుతున్నా. ఇది నాకు అంత నచ్చలేదు బికాస్ ఇది 3 in 1 అన్నారు, అంటే లైక్ మిల్క్, షుగర్ అండ్ కొంచెం కాఫీ కూడా యాడ్ చేస్తారు. సో దాన్ని నేను న్యూట్రలైజ్ చేసుకోవడానికి కొంచెం లెమన్ పిండుకుని తాగుతాను. అండ్ ఆ తర్వాత ఓట్స్ మీల్ డైలీ రొటీన్. అండ్ ఆ తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు అవన్నీ వేసేసాను అనమాట. ఇల్లంతా మంచిగా క్లీన్ చేసేసుకున్నాను. సో కొంచెం మనశ్శాంతి కోసం దేవుడికి దండం పెట్టుకుందామని చెప్పి మొత్తం అంతా రెడీ చేసుకున్నా. ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు పూజ చేయలేదు. సో కొంచెం మంచిగా తలస్నానం అదంతా చేసి దేవుడికి మంచిగా దండం పెట్టుకున్నా. ఎందుకో మంచిగా అనిపిస్తుంది, చాలా పీస్గా అనిపిస్తుంది ఆ రోజు అంతా. కొంచెం మంచిగా గుడ్ వైబ్స్ లాగా అనిపిస్తుంది. అండ్ ఏదో నాకు తెలిసినంతట్లో మంచిగా దండం పెట్టేసుకున్నా. అండ్ ఆ తర్వాత కొంచెం ఆరతి అవన్నీ ఇచ్చేసి, అండ్ అదే చూస్తున్నా పొగ ఫుల్ పైకి వెళ్ళిపోతుంది అని చెప్పి భయం వేసి అదే చూస్తున్నాను అనమాట. సో దేవుడికి హారతి ఇచ్చేసాను. అండ్ చాలా పీస్ఫుల్గా పాజిటివ్ వైబ్స్గా అనిపిస్తుంది మంచిగా. అండ్ ఆ తర్వాత ఇక్కడ నూడిల్స్ తింటున్నా. దీనిది యాక్చువల్లీ ఒక రీల్ పోస్ట్ చేశాను యూట్యూబ్లోని, షార్ట్స్లో చూడండి. ఇది స్పైసీ రామెన్ అన్నారని చెప్పి స్పైసీ ఉందా లేదా అనేది నేను ఆ రీల్లో పోస్ట్ చేశాను, తప్పకుండా చూడండి. అండ్ ఇక్కడ యోగర్ట్ తింటున్నా. ఇదైతే చాలా బాగుంది. లైక్ మన దగ్గర అయితే స్ట్రాబెర్రీ జస్ట్ మిక్స్ కదా, ఇక్కడ పల్ప్లా ఇచ్చారు, చాలా బాగుంది. కొరియన్ డ్రామా చూస్తూ తినేసా. అండ్ కుకుంబర్ కూడా తినేసాను. అండ్ ఇక్కడ డిన్నర్కి ప్రిపేర్ చేస్తున్నా. లైక్ కర్డ్, మొత్తం మసాలాస్ అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అండ్ నిమ్మకాయ కూడా పిండుకున్నా. అండ్ ఇందులో లెగ్ పీసెస్ని మ్యారినేట్ చేసాం, మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇందులో. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఎగ్ కర్రీ కూడా చేసుకుంటున్నాను. నార్మల్ ఎగ్ కర్రీ అంటే బేసిక్ ఆనియన్స్ అవన్నీ కట్ చేసేసి పెట్టేసుకుంటాను. అండ్ ఆ తర్వాత ప్యాన్లో కొంచెం కొత్తిమీర అండ్ కరివేపాకు అండ్ చిల్లీస్ వేసేసి, ఆ తర్వాత ఆనియన్స్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత టొమాటోస్ కూడా యాడ్ చేసేసుకోవాలి. టమాటోస్ కొంచెం గుషిగా అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఎగ్ని ఫ్రై చేసుకున్నా. ఇక్కడ కారం, ఉప్పు, జీలకర్ర అండ్ ధనియా పౌడర్ వేస్తాను. అది కొంచెం ఆయిల్ పైకి రావాలన్నమాట. నేను ఆయిల్ తక్కువ వేస్తాను బేసిక్గా, సో అందుకు. అయిన తర్వాత కొంచెం వాటర్ వేసి, వాటర్ మంచిగా మరుగుతున్నప్పుడు ఎగ్స్ వేసేసుకుంటాను అంతే. అండ్ నేను ఫుల్ ఎగ్ తిన్ను, సో డ్రాప్ ఎగ్లా వేసుకుంటాను అనమాట. ఇంత కొత్తిమీర వేసుకుని తినేసుకోవడమే. చాలా బాగుంది. లెగ్ పీస్ అండ్ రైస్ పచ్చడితో తినేసాను. అండ్ కర్రీ ఇక్కడ ఐస్ క్రీమ్తో నా డే ఎండ్ చేసా మూవీ చూసుకుంటూ. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe me to you guys in next video. Bye guys.